వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ ఎపిసోడ్ 63 డే 62 లో భాగంగా రివ్యూ మాట్లాడుకుందామా. మాట్లాడుకునే ముందు నా సైడ్ నుంచి ఒకటే ఒక రిక్వెస్ట్ మామ, మన వీడియో అయితే అందరూ చూస్తున్నామా, లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేసి వీడియో చూడండి మామ. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మామ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుందో ఆన్ చేసి పెట్టుకోండి మరిన్ని రివ్యూస్ అండ్ రియాక్షన్స్ కోసం. అయితే మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు ఇవాళ ఏమనిపించింది అంటే, అంతా ఎత్తెత్తు పోదల్లో జడ్జిమెంట్ జరిగినట్టు అనిపించింది. ఏదో తూతూ మంత్రంగా చేసేదేమో అనిపించింది. అందరికీ తూతూ మంత్రంగా చేసి కళ్యాణ్ వసంతి మాత్రమే ఎందుకు తూతూ మంత్రంగా చేయలేదు ఈ రోజు ఎపిసోడ్ అనిపించింది. జడ్జిలు నిజంగానే ఎపిసోడ్స్ చూసారా అన్న డౌట్ వచ్చింది. అలాగే ఈ రోజు అభిమానిక ఆమెకి అన్యాయం జరిగింది, అన్ఫేర్ గా ఎలిమినేషన్ చేశారు అని నా భావన. మీలో ఎంత మందికి ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ అని అనిపించింది అని కింద కామెంట్ చేయడం. అలాగే రేపటి ఎలిమినేషన్ ఎనాలిసిస్ ఎలా ఉండబోతుందో కూడా మాట్లాడుకుందామా. అప్పుడు అది అన్ఫేర్ కాదు చెప్పేస్తాను, మనం ఉన్న ప్రకారం గెస్ట్ చేద్దాం, ఓకేనా. సో అయితే ఇక ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్ళిపోతే, జడ్జలు రావడం, శ్రీముఖి రావడం, ఇవాళ లవ్ షేపులు ఇచ్చే కాన్సెప్ట్ అనమాట. ఫుల్ లవ్ షేప్ ఇవ్వాలి, లేదంటే హార్ట్ బ్రేక్ అయిపోయింది ఇవ్వాలి. అయితే ఫస్ట్ మన అనిల్ గారు పవన్ కళ్యాణ్ వసంతిని లేపారు. పవన్ కళ్యాణ్ కి చాలా స్ట్రిక్ట్ గా సజెషన్స్ ఇచ్చారు. నీకన్నా వసంతి బెస్ట్, మనం చెప్పినట్టుగానే చిన్న విషయాన్ని పెద్ద చేసావు పవన్ కళ్యాణ్, నువ్వు అది మార్చుకోవాలి లేకపోతే ఇబ్బంది అవుతుంది. అలాగే ఒక బొమ్మనిచ్చే ప్రయత్నం చేశారు. మొత్తం పవన్ కళ్యాణ్ అయితే ఒక డౌన్ చేస్తూ కొంచెం వసంతికి కూడా పాయింట్స్ చెప్తే బాగుండు అనిపించింది. బికాస్ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒక్కడే వేరే కప్పులకి వెళ్ళి పంచుకోవట్లేదు, వసంతి మీద చెప్పట్లేదు. మన వసంతి కూడా తన గురించి చెప్తుంది కదా, అనవసరంగా తీసుకొచ్చా, షోకి తీసుకొచ్చాం, వేరే కప్పులు చెప్తుంది కదా, తనకు కూడా కొంచెం సజెషన్ ఇస్తే బెటర్ అనిపించింది. అయితే ఇద్దరి మధ్య చూసుకుంటే వసంతి బెటర్, పవన్ కళ్యాణ్ కొంచెం ఆ అగ్రెషన్ బిహేవియర్ టువర్డ్స్ వసంతి మార్చుకుంటే బెస్ట్ అనేది మన జడ్జెస్ ఇచ్చారు. ఎస్పెషల్లీ అనిల్ రావిపూడి గారు అయితే చెప్పారు, మీరు బయట కూడా మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, మీరు ఇలాంటి సార్ట్ అవుట్ చేసుకోకపోతే, అదైతే చెప్పారు, బాగానే ఉంది. మరి మిగిలిన కప్పుల్లో కూడా ఫాల్స్ తీసుంటే బాగుండు అనిపించింది. సో వీళ్ళకి తీశారు, గట్టిగా ఇచ్చారు. వీళ్ళకి మాత్రమే హార్ట్ బ్రేక్ ఒకటి వచ్చింది, ఇంకా మిగిలిన కప్పులు ఎవరికి ఒక హార్ట్ బ్రేక్ రాలేదు. ఎందుకంటే తూతూ మంత్రంగా నడిపించారు ఎపిసోడ్ ని. ఏదో చెయ్యాలి కాబట్టి, ఏదో లాస్ట్ ఎపిసోడ్ కాబట్టి, లాస్ట్ వీక్ కాబట్టి అందరికీ లవ్ షేప్లు ఇచ్చేసి అందరిలో పాజిటివ్స్ ఏ మాట్లాడారు, నెగిటివ్స్ మాట్లాడు, ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్ వసంతి జట్ట తప్పించి. అదేందో నాకు అర్థం కాలే. పాపం వీళ్ళకి కూడా వదిలేవాల్సింది కదా అనిపించింది. బికాస్ నటరాజన్ నీతు దగ్గరకు వచ్చినప్పుడు నటరాజన్ నీతు బాగానే ఆడారు, రోలంగా బాగా చేశారు, అపరిచిత వికెట్ అప్పుడు అన్నారు. కానీ నువ్వు శాంద్రాను ఎక్కిరించిన విషయం బాగాలేదు నటరాజ్, నువ్వు సాయంత్రాన్ని అలా ఇమిటేట్ చేయడం బాగాలేదు నటరాజ్, అది కరెక్ట్ కాదు కదా. తను చెప్పింది కానీ నువ్వు పాటించాలి, కానీ ఇమిటేట్ చేయటం, అది నీతో నవ్వటం, ఇది కూడా అడుగుంటే బాగుండు, అడుగుతారేమో అనుకున్నాం. అలాగే మహేష్ సాంద్రాకి కూడా పెద్ద పాయింట్స్ ఏం చెప్పలేదు, బాగా ఆడారు, ఏదేదో అని చెప్పేశారు. కానీ వాళ్ళకు కూడా సాంద్రాకి మీరు పెట్టే రూల్స్ బాగున్నాయి, కానీ ఆ రూల్స్ ఒక రాజ్యానికి అనుగుణంగా ఉండాలి, నీ ఇష్టం వచ్చినట్టు ఆర్డర్స్ చేయకూడదు, అది ఫోర్స్ఫుల్ గా కనిపిస్తుంది అని ఆమె కూడా ఒక సజెషన్ ఇచ్చుంటే బాగుండు అనిపించింది. ఎలాగో మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ సీజన్ అయిపోయింది కదా, ఎలాగో ఈ సీజన్ ఎత్తిపోయింది కదా, ఎలాగో ఈ సీజన్ ఫ్లాప్ సీజన్ కదా, ఎలాగో అందరు తప్పులు చేస్తారు కాబట్టి జడ్జిలు కూడా వదిలేస్తే బెస్ట్ కదా అన్న పాయింట్ లో అందరికీ పాయింట్స్ చెప్పకుండా పాజిటివ్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోయారు అనిపించింది. ఇక సిద్ధు అండ్ సోనియా విషయానికి వస్తే, సిద్ధు అండ్ సోనియాకి మీరు మీ గేమ్ మీ వల్లే పోయింది, అది మీకు తెలుసా అనే పాయింట్ కూడా చెప్పాల్సింది. మీ భయమే మిమ్మల్ని ఓడించింది అని చెప్తే వాళ్ళకి కొంచెం అది అనలైజ్ చేసుకోవడానికి ఉంటుంది. బికాజ్ వాళ్ళు ప్రతి గేమ్ కి ఫంబల్ అయిపోతారు, గేమ్ కి మేము గెలవలేమనే కాన్సెప్ట్ నడిచింది. అది కూడా చెప్పుకుంటే బాగుండు అనిపించింది సిద్ధు అండ్ సోనియాకి. అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళు క్యూట్ కప్పులు, క్యూట్ గా ఉన్నారు, క్యూట్ గా ఉంటారు అన్నట్టు దాంట్లోనే వాళ్ళకి చెప్పేసి వాళ్ళకి అందరికీ హార్ట్ షేపులు, లవ్ షేపులు ఇచ్చేసారు. ఇక నోకరాజు అండ్ ఆసియాలో నోకరాజు ఇంకొంచెం బాగా పొగుడుంటే బాగుండు అనిపించింది. బికాస్ తను ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ ఆ బుర్ర కథ కానీ చాలా బాగా చెప్పారు. జడ్జెస్ గురించి చెప్తా అన్నారు, చెప్పమని అడిగారు, కానీ అది స్కిప్ చేశారో మరి ఏంటి తెలియదు. ప్రిపేర్ అన్నాడు కానీ చెప్పాడో లేదో తెలియదు, మరి రేపు చూపిస్తారో మనకు తెలియదు, కానీ స్కిప్ చేశారు అనుకునిపిస్తుంది ఇవాళ ఎపిసోడ్కి. సో ఇంకొంచెం బాగా పొగుడి ఉంటే బాగుండు, తను బాగానే చేశాడు కదా. నటరాజు మాస్టర్కి మాట్లాడిన మాటలు నోకరాజుకి మాట్లాడలేదేంట్రా అన్నట్టు అనిపించింది నాకు. ఇక భాను అండ్ జాను విషయానికి వస్తే వాళ్ళు బాగానే ఉన్నారు, గేమ్ ఇచ్చి పడేసారు, గెలిచారు. వాళ్ళ దాంట్లో ఇంకా ఎత్తకాల్సి లేవు. ఈ జంటల దగ్గర మాట్లాడుంటే బాగున్నాను. ఇంకో విషయం, అభిమానిక ఆమె దగ్గర వాళ్ళు పని మనుషులు, అదే సర్వెంట్ గా వనగబడి నవ్వించింది ఏంటో మరి మనకు కనిపించలేదు, మనకు టెలికాస్ట్ చేయలేదు, లేదా నేను చూడలేదు. మరి మీరు చూసారా మామ? అభిమానిక మీరు అంత విభత్సంగా చేసి నవ్వించారా, అంత విభత్సంగా బాగా చేసేసారా సర్వెంట్స్ కింద?
నాకైతే ఎక్కడ కనిపించలే, మనకైతే ఎక్కడ టెలికాస్ట్ చేయలే. మీరు చూస్తే కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయడం మరి జడ్జెస్ బాగా అనిపించిందంట, బాగా నవ్వుకున్నారంట. మరి నాకేమనిపించలే, అభిమానికైతే ఏదో చేసింది కానీ క్యారెక్టర్ కానీ మరి అంత లాఫు మన ఆమె చేసినట్టు నాకైతే అనిపించలేదు. సో ఈ పాయింట్స్ వాళ్ళ ఫీడ్బ్యాక్స్ ఇచ్చారు. సరే సరిగ్గా ఇవ్వలేదేమో జడ్జెస్, ఎత్తిపోతల పథకం కింద ఎత్తిపోవించారేమో ఈ వీక్ అసలు ఎపిసోడ్ అలా 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 ఎలిపించారేమో అని అనిపించింది. ఇక నెక్స్ట్ ఒక తుత్తర గేమ్ పెట్టారు, అది ఒక వేస్ట్ గేమ్ అనిపించింది నాకు. బాండ్ క్రెడిట్స్ బాండ్ మీద కాకుండా బాండ్ క్రెడిట్స్ మీద ఫోకస్ చేస్తున్న జంట ఎవరని ఒక వింత క్వశ్చన్ అడిగారు. అరే బాబు, ఒక మ్యాడ్ ఫర్ ఇతర షో, ఎనీ గేమ్ షోకి వచ్చిన తర్వాత ఒక పాయింట్స్ ఉన్న ఒక సెంట్రిక్ ఉన్న దాని టార్గెట్ గానీ ఎవడేం చేస్తాడు? ఇక్కడ ఉన్న ప్రతి కప్పులు బాండ్ క్రెడిట్స్ గురించే మాట్లాడతారు. ఇక్కడ ఉన్న ప్రతి కప్పులు షోలో ఎలా ఉండాలనే చూస్తారు. ఇక్కడ ఉన్న ప్రతి కప్పులు బాండ్ క్రెడిట్స్ ఎలా సాధించుకోవాలనే చూస్తారు. బికాజ్ మీరు పెట్టిందే టార్గెట్ అది కదా, ఫైనల్కి వెళ్ళాలంటేనే అదే కదా. మరి ప్రతి ఒక్కరు బాండ్తో పాటు బాండ్ క్రెడిట్స్ కూడా ఉన్నాయి, ప్రతి ఒక్కరు చేస్తారు. అసలు మీరు పెట్టిన ఈ టాస్కే వేస్ట్, శుద్ధ వేస్ట్ అనేది నా ఒపీనియన్ మామ. మీకు కూడా అలాగే అనిపిస్తే కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. నాకైతే అలాగే అనిపించింది. బికాజ్ ఎందుకు మామ ఆ టాస్క్ చెప్పు? ప్రతి ఒక్కరు బాండ్ క్రెడిట్స్ చూస్తాడు, బాండ్ క్రెడిట్స్ లో ముందుకు వెళ్ళాలని చూస్తారు. వాళ్ళు బాండ్ బాగానే చూపిస్తున్నారు, వాళ్ళ అగ్రెషన్స్ బాగానే చూపిస్తున్నారు, వాళ్ళ అటెంప్ట్స్ బాగానే చూస్తున్నారు. ఇవన్నీ సెంట్రిక్ గా బాండ్ క్రెడిట్స్ గురించి కదా మాట్లాడుకుంటారు. మరి అందులో ఏముంది? ఈ కపుల్స్ చేశారు కానీ ఒకరికొకరు. నాకైతే అవన్నీ వ్యాలిడ్ పాయింట్స్ అంటే ప్రతి ఒక్కరు అది చేస్తారు అనిపించింది. అసలు ఈ టాస్క్ పెట్టకుండా ఉండాల్సింది అనిపించింది. మరి జడ్జెస్ ఏం చూస్తారు? జడ్జెస్ కూడా ఆ బాండ్ క్రెడిట్సే కదా చూసేది, జడ్జెస్ కూడా ఆ గేమ్సే కదా చూసేది, జడ్జెస్ కూడా ఆ రిలేషన్షిప్ కదా చూసేది. జడ్జెస్ చెప్పారు మేము టాస్క్లు ఎక్కువ చూస్తాం, టాస్క్ సెంట్రిక్ గానే నడుస్తుంది, బాండ్ క్రెడిట్స్ మీద కదా నడుస్తుంది అన్నారు. మరి ఇక్కడ కప్పులు అన్యోన్యం మీద కాదు కదా అని వాళ్ళే చెప్పారు, దానికి తక్కువ పాయింట్స్ అని. అలాంటప్పుడు ఈ టాస్క్ పెట్టడమే వేస్ట్ కదా. అందుకే కదా ఎత్తిపోతుంది ఎపిసోడ్, సీజన్స్. ఈ సీజన్ ఎత్తిపోయింది, అందుకే ఎత్తిపోతుంది. ఇలాంటివే విత్ తుత్తర క్వశ్చన్లు, తుత్తర టాస్క్లు పెట్టకూడదు. పెట్టేది వ్యాలిడ్ గా పెడితే బాగుండు అనిపించింది. సో నాకైతే అది టాస్క్ పెద్ద అనిపించలేదు. సో ఇక ఫైనల్ గా సర్కిల్ ఆఫ్ లవ్, వాన పడింది చూపించారు, లోపలికి వచ్చారు, అది వేరే విషయం. కానీ సర్కిల్ ఆఫ్ లవ్ లో లీస్ట్ లో ఉన్నారు ఎవరు? మన సిద్ధు అండ్ సోనియా, అభిమానిక ఆమిర్. యాక్చువల్ గా మహేష్ అండ్ సాంద్ర ఉండాలి, బట్ ముగ్గురు ఉండాలి. మహేష్ అండ్ సాంద్రాకి ఇమ్యూనిటీ ఉంది, వాళ్ళు డైరెక్ట్ గా ఫైనల్ వీక్ వెళ్ళిపోయారు కాబట్టి. సో వాళ్ళు కాకుండా అభిమానిక ఆమిర్ అండ్ సిద్ధు సోనియా, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం అభిమానిక ఆమిర్ సిద్ధు సోనియా లీస్ట్ కి వస్తారని. సో ఇంకోటి లిస్ట్ ఏంటంటే ఈ వీకే ఇప్పటి వరకు 6th వీక్ నుంచి ఇప్పటి వరకు గెలుచుకున్న బాండ్ క్రెడిట్స్ అని క్యుములేట్ చేసి ఎవరు హైయెస్ట్ టాప్ ఉన్నారు. ఇందులో కూడా లీస్ట్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే సిద్ధు సోనియా, మహేష్ అండ్ సాంద్ర, అలాగే మన అభిమానిక ఆమిర్ వస్తారని మనం ఎక్స్పెక్ట్ చేసాం. వచ్చినట్టే వాళ్ళ ముగ్గురే వచ్చారు. ఇక్కడ కూడా అభిమానిక మహేష్ అండ్ సాంద్రకి ఆల్రెడీ ఫైనల్ వీక్ వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళకి ఎక్స్క్యూజ్ ఉంది. వాళ్ళ ప్లేస్ లోకి నూకరాజు, ఆసియా, అభిమానిక ఆమిర్ అండ్ సిద్ధు సోనియా వీళ్ళ ముగ్గురు లీస్ట్ లో ఉన్నారు. ఇది పాయింట్ 1 మామ. ఇక్కడ అన్ఫేర్ ఎలా జరిగిందో చెప్తా. సో ఇక్కడ నువ్వు నూకరాజు, ఆసియాకి ఎగ్జామ్షన్ ఇచ్చేసి అభిమానిక ఆమిర్ అండ్ సిద్ధు సోనియాని పెట్టడం ఒక తప్పు. అది పెట్టి మీరే ఓటేయండి హౌస్ పెట్స్, మీ పరంగా వాళ్ళని తీసేయండి అని చెప్పడం ఇంకో తప్పు. అది అన్ఫేర్ మామా. ఇప్పుడు ఆబ్వియస్లీ ఎవరికి ఓటేస్తారు? అభిమానిక ఆమిర్ అని సిద్ధు సోనియా ఉన్నప్పుడు ఖచ్చితంగా అభిమానిక ఆమిర్కే ఓటేస్తారు. నటరాజన్ నీతు, సిద్ధు సోనియాకి క్లోజు, పవన్ కళ్యాణ్, వసంతి వాళ్ళకి కొంచెం క్లాసెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి వేయరు, భానుజాను వేయరు. నూకరాజు, ఆశయ ఖచ్చితంగా వాళ్ళకే వేస్తారు. బికాస్ నూకరాజు నెక్స్ట్ రేపు కూడా వాళ్ళతో పోటీ పడాలి కాబట్టి, వీళ్ళు వీక్ కాబట్టి వీళ్ళకి వేసే ఛాన్సెస్ ఉంటే వాళ్ళని టాప్ 5 లో చూడాలనుకున్న మాట కూడా వాళ్ళకి చెప్పాడు కాబట్టి. నటరాజన్ నీతో వాళ్ళకి వేస్తారు, నూకరాజు, ఆశయ వాళ్ళకి వేస్తారు, భానుజాను వీళ్ళకి వేశారు. ఇంకేముంది మామ అక్కడ గేమ్? మహేష్ అండ్ సాంద్ర కూడా సిద్ధు అండ్ సోనియాకి వేస్తారు. వాళ్ళు గేమ్ మెచ్చుకున్నారు కాబట్టి. సో ఇక్కడ గ్రూపిజమే నడిచింది కాబట్టి ఈ గ్రూపిజం లో సిద్ధు అండ్ సోనియాని గెలుస్తారు. కానీ అభిమానిక ఆమిర్ లాస్ట్ గేమ్ లోనే టార్గెట్ చేసిన వాళ్ళు ఈ గేమ్ లో టార్గెట్ చేయరా? ఎలిమినేషన్ లో వాళ్ళు వెళ్ళిపోవాలని కోరుకుంటున్నారు కదా. మన ఈయన అన్నారు కదా, అనిల్ రావిపూడి గారు, మీరు వెళ్ళిపోవట్లేదు ఉంటున్నారు అని చెప్పి వీళ్ళందరూ బాధపడిపోతున్నారు అన్నప్పుడు అంత సీరియస్ గా టార్గెట్ చేసి వెళ్ళే పంపిస్తారు కదా. నాకైతే ఇది అన్ఫెయిర్ అనిపించింది మామ. వీళ్ళ ఎలిమినేషన్ ఎవరు? మన అభిమానిక ఆమిర్ ఒకటి చేయాల్సింది, ముగ్గురికి గేమ్ పెట్టాల్సింది, ఓడిపోయిన వాళ్ళు ఎలిమినేట్ చేసి ఉంటే బాగుండేది. లేదు నువ్వు నూకరాజు, ఆసియాని సేవ్ చేయాలి కాబట్టి ఈ వారం సేవ్ చేయాలని చూస్తున్నావు కాబట్టి వాళ్ళని పక్కన పెట్టు. మరి లీస్ట్ లో ఉన్న సిద్ధు అండ్ సోనియా, మహేష్ అండ్ అభిమానిక ఆమిర్కి ఎప్పుడులాగే గేమ్ పెట్టొచ్చు కదా. ఎప్పుడులాగే గేమ్ పెట్టి గెలిచిన వాళ్ళు ఉంటారు,
అని చెప్పొచ్చు కదా. రేపు నెక్స్ట్ ఉన్న వాళ్ళిద్దరికి పెట్టి వాళ్ళ దాంట్లో కూడా గెలిచిన వాళ్ళకి పెట్టొచ్చు కదా. అలా అయితే మేబీ అభిమానికి ఆమెకి ఫేర్ ఛాన్స్ వచ్చేది, మేబీ వాళ్ళు సక్సెస్ అయ్యి గేమ్ లో ఉండేవాళ్ళు. బికాస్ సిద్ధు అండ్ సోనియాని కల్పించడానికో మరి తెలియదు, వాళ్ళు ఎలిమినేట్ చేయడానికో తెలియదు, ఆడియన్స్ ఓట్స్ కపుల్ ఓట్స్ ఇచ్చేసారు. నాకైతే అక్కడ అన్ఫేర్ అనిపించింది. అరే కపుల్స్ అందరూ టార్గెటే కదా చేసేది అభిమానికి ఆమెని. ఇక్కడ నువ్వు సిద్ధు అండ్ సోనియాకి ఫేవర్ చేసి, సిద్ధు అండ్ సోనియా వీక్స్ కాబట్టి, సిద్ధు అండ్ సోనియా గేమ్ సరిగ్గా ఆడలేరు కాబట్టి వాళ్ళ కోసం మీరు ఓట్స్ తెచ్చేసి అభిమానికి ఆమెని ఎలిమినేట్ చేయడం నాకు అన్ఫేర్ అనిపించింది. రేపు ఉండే ప్రాబిలిటీ ఏంటి, నూకరాజు నాసియా సిద్ధు సోనియాకి రేపు గేమ్ పెడతారు. ఈ గేమ్ లో ఖచ్చితంగా నూకరాజు నాసియా గెలిచే ఛాన్సెస్ ఉంటది. రేపు పోనీ అది కాదనుకున్నాం, బికాస్ వీళ్ళు వీక్ కాబట్టి వాళ్ళు గెలుస్తారు, నూకరాజు అనేది సేవ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి నూకరాజు నాసియా సేవ్ చేసేస్తారు అక్కడ. బికాస్ ఇక్కడ అభిమానికి ఆమె స్టఫ్, వాళ్ళు గెలవలేరు, వాళ్ళు బాగా కొడతారు గేమ్స్. లాస్ట్ ఎలిమినేషన్ లో కూడా బాగా కొట్టారు వాళ్ళు గేమ్. లేదు ఇంకో పాసిబిలిటీ ఉండొచ్చు రేపు. ఈ పాసిబిలిటీ ఉంటే మేబీ ఫేర్ అనిపించవచ్చు. నూకరాజు నాసియా అండ్ సోనియా అండ్ సిద్ధు ఓటింగ్ ప్రకారం చూసుకుంటే కొంచెం సిద్ధు అండ్ సోనియా కన్నా నూకరాజు నాసియాకి ఓటింగ్ ఉంటే ఈక్వల్ గా ఉన్న ఎడ్జ్ లో సిద్ధు అండ్ సోనియాకి తక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఆడియన్స్ ఓటింగ్ తీసుకున్నారు, విచ్ ఈస్ వెరీ కరెక్ట్. అయితే ఇక్కడ ఆడియన్స్ ఓటింగ్ తీసుకోవచ్చు, లేదంటే వీళ్ళిద్దరికి గేమ్స్ పెట్టారు. వీళ్ళిద్దరికి కనుక గేమ్ పెట్టి ఒకరిని ఎలిమినేట్ చేస్తే విచ్ ఈస్ అన్ఫేర్ టు ద అభిమానిక అండ్ ఆమీర్ అని నేను అంటాను. లేదు ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం నూకరాజు ఆసియా సిద్ధు అండ్ సోనియాలో ఒకరిని ఎలిమినేట్ చేస్తే అది కొంచెం ఫేరే. బికాజ్ అభిమానిక ఆమీర్కి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. అభిమానిక ఆమీర్ ఈవెన్ దో వాళ్ళు పెట్టిన ముగ్గురు కన్నా లీస్ట్ వస్తారు కాబట్టి వాళ్ళని నిన్నే ఇవాళ ఈ రోజు ఎపిసోడ్ లో ఎలిమినేట్ చేయడం ఓకే, మనం యాక్సెప్ట్ చేయొచ్చు. అది కాకుండా వీళ్ళిద్దరికి కనుక గేమ్ పెట్టి ఒకళ్ళని ఎలిమినేట్ చేస్తే అభిమానిక ఆమీర్కి అన్ఫేర్ జరిగినట్టే. ఈవెన్ అలా కాకపోయినా ఇవాళ నాకు జరిగినట్టే. బికాస్ సిద్ధు అండ్ సోనియా అభిమానిక ఆమీర్కి టాస్క్ పెట్టుండాల్సింది. పెడితే ఎవరు వెళ్ళేవాళ్ళు తెలిసేది. ఖచ్చితంగా అభిమానిక ఆమీర్ సేవ్ అయ్యి సిద్ధు అండ్ సోనియా వెళ్ళిపోయేవాళ్ళు. సో ఈ విధంగా అయితే అన్ఫేర్ జరిగింది. రేపు మరి తెలిసిపోతే వీళ్ళకి రియల్ అన్ఫేర్, అచ్చంగా అన్ఫేర్ జరిగిందా లేదా ఓట్స్ ప్రకారం పోతే ఓకే, ఇట్స్ ఓకే. ఓట్స్ ప్రకారంగా కాకుండా గేమ్ పెట్టిపోతే మాత్రం ఖచ్చితంగా అన్ఫేరే. ఈ సీజన్ అంతా అన్ఫేర్ ఎలిమినేషన్స్, సరిగ్గా ఎలిమినేషన్స్ లేవు. అయితే వాళ్ళ కాళ్ళు వెళ్ళిపోవడం, లేదంటే వీళ్ళకి ఇష్టం ఉంచుకోవడం, అదే జరిగింది అని చెప్పొచ్చు. మీలో ఎంతమంది ఇది భావిస్తున్నారు, వాళ్ళకి అన్ఫేర్ జరిగింది అనేది కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. రేపు ఎపిసోడ్ చూద్దాం మరి ఎలా ఉంటుంది, ఎలిమినేషన్ ప్రాసెస్ ఎలా చేస్తారనేది. సో అది చెప్పుకునే ముందు మరి ఈ రోజు మన బ్యాడ్ కపుల్ ఆఫ్ ది ఎపిసోడ్ కూడా చెప్పుకోవాలి కాబట్టి, సో ఈ రోజుకి నేను జడ్జెస్ ఎలాగో ఫేవరిజం తూతూతమరంగా చేశారు కాబట్టి ఇన్ని వీక్స్ కష్టాన్ని చూసి కొన్ని అగ్రెషన్స్ అవి తీసేస్తే, ఇన్ని వీక్స్ కష్టానికి పడిన దానికి, ఇన్ని వీక్స్ గేమ్స్ ఆడిన దానికి, ఇన్ని వీక్స్ వచ్చి టాప్ లో ఉన్నందుకు నేనైతే పవన్ కళ్యాణ్ వసంతికి మ్యాడ్ కపుల్ ఆఫ్ ద ఎపిసోడ్ ఇస్తానమ్మా. బికాజ్ ఈ రోజుకి ఇస్తాను, నెక్స్ట్ వీక్ చూసి మనం మ్యాడ్ కపుల్ ఆఫ్ ద సీజన్ కి ఇచ్చుకుందాం. సో ఓకేనా. సో నా మ్యాడ్ కపుల్ వచ్చేసి కళ్యాణ్ వసంతి. మరి మీ మ్యాడ్ కపుల్ కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అంటిల్ ద నెక్స్ట్ వీడియో కొంటాం. బాయ్ టాటా. వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం, అలాగే షేర్ కూడా చేయండి. అంటిల్ దెన్ ఉంటాం. బాయ్.